ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సార్ ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? బస్సు కాలిందంటే 5 రోజులు 6 రోజులు అయ్యింది. ఏమన్నా బంగారం అన్న ఏమన్నా దొరికితే ఎండి గిట్ట దొరుకుతారు నచ్చి వచ్చినాం సార్. మేము వచ్చింది ఇప్పుడే పొద్దుగాలు వచ్చినాం కానీ ఊడవనియలేదు సారోళ్ళు తిట్టిండ్రు. రైల్వే స్టేషన్ కాడ అనుకోని పొద్దుగాలు వచ్చినాం. ఏం లేదు సార్, ఇక ఊడుకున్నాం. అందరు చాలా మంది ఎత్తుకుపోయిండ్రు. అందరు పోయినాక వచ్చినాం. ఏమో సార్ ఇంకేం అడగలేదు. మేము అయితే పొట్ట చేతులు పట్టుకొని వచ్చాం కానీ ఆశకు వచ్చినాం సార్. అంతే సార్. చూడండి ఎట్లున్నారు జనాలు. మొన్న హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీద ఒక బస్సు కాలిపోయిందిగా. 25 మెంబర్స్ సజీవ దహనం అయిపోతే వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని మిగిలిన వాళ్ళు ఏరుకోనికి వచ్చిరంట. సో ఐ కెన్ అండర్స్టాండ్. నాకు తెలుసు వీళ్ళు ఎంత బీదరికంలో ఉంటే ఆ పని చేయనికి వచ్చిరో, కానీ కొంచెమన్నా జాలిదయ ఉండాలి కదా. చచ్చిపోయిన వాళ్ళు ఆర్నమెంట్స్ వెతుక్కొని రావడం ఏందిరా అసలు. ఇంకా ఆ ప్లేస్ని, ఆ బస్ని, ఆ ఏరియాని మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవాలి కదా. అది మొత్తం కంట్రోల్ తీసుకొని అది మొత్తం క్లీన్ చేసేదాకా అక్కడే ఉండాలి. వాళ్ళ ఆ వస్తువులన్నీ ఆ ప్యాసింజర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసేయాలి అక్కడ ఉన్నవి ఏమైనా వాళ్ళవి. సో అట్లా ఉంది చూడండి. యాజ్ ఎ సొసైటీ వీ హ్యావ్ ఫెయిల్డ్ అనొచ్చు దీన్ని బట్టి చూస్తే. సో వాళ్ళ ఫేసెస్ కూడా నేను బ్లర్ చేస్తున్నా. నాకు తెలియదు వాళ్ళు ఎంత పేదరికంగా ఉన్నారు. మనం ఎవరిని ఒక చిన్న క్లిప్ తీసుకొని అయితే బ్లేమ్ చేయలేం కదా. కానీ మరీ ఇంత దిగజారైతే పోవద్దబ్బా. అదైతే నేను అదొక్కటైతే చెప్పగలుగుతా. సో రైట్ మరి.